ఈ మధ్యకాలంలో షుగర్ వ్యాధితో ఇబ్బంది పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ వ్యాధి అందరినీ అటాక్ చేస్తోంది. మారిన జీవనశైలి, వయసు ప్రభావం, జెనెటిక్ స్ట్రెస్ కారణంగా షుగర్ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కసారి షుగర్ వస్తే దీన్ని అదుపులో ఉంచుకునేందుకు రోజు మెడిసిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. లైఫ్ స్టైల్లో మార్పులతో పాటు కొన్ని ఇంటి చిట్కాలు కూడా మధుమేహాన్ని తగ్గించడంలో సహాయం చేస్తాయి. మామిడి ఆకుల్లో పోషకాలు పుష్కలం. ఈ ఆకులతో షుగర్ని అదుపులో ఉంచే రెమెడీని పురాతన చైనీయులు వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పట్లో మామిడి ఆకులతో మధుమేహం, ఉబ్బసం వంటి అనారోగ్య సమస్యలను కంట్రోల్లో ఉంచారు. అయితే ఇది కేవలం చైనీయుల రెసిపీ మాత్రమే కాదు, దీనికి సైన్స్ కూడా మద్దతిచ్చింది. 2010లో నిర్వహించిన ఓ అధ్యయనంలో మామిడి ఆకుల సారంతో గ్లూకోజ్ స్థాయిలో మార్పులు వచ్చినట్లు గమనించారు. ఇది బ్లడ్లో షుగర్ లెవెల్స్ను తగ్గించడంలో సహాయం చేస్తుందని అధ్యయనం తెలిపింది. మామిడి ఆకుల సారం ఎలా తయారు చేసుకోవాలంటే, ఓ 15 ఆకులను తీసుకొని వాటిని కడిగి 150 మిల్లీలీటర్ల నీటిలో బాగా బాయిల్ చేయాలి. ఈ నీటిని రాత్రంతా అలాగే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం అల్పాహారం చేసే ముందు ఈ నీటిని వడకట్టి తాగాలి. ఇలా చేస్తే 3 నెలల పాటు ఇలా క్రమం తప్పకుండా ఈ నీటిని తాగడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. మామిడి ఆకుల సారం శరీరంలో గ్లూకోజ్ లెవెల్ను కంట్రోల్ చేయడంతో పాటు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ సారం గ్లూకోజ్ పంపిణీని కూడా పెంచుతుంది. తద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. మామిడి ఆకుల్లో ఉండే పెక్టిన్, ఫైబర్, విటమిన్ సి వంటి పోషకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయట. బరువు తగ్గాలనుకునేవారు, లేదంటే ఊబకాయంతో బాధపడేవారు దీనిని తాగొచ్చు. ఇవే కాదు, ఈ ఆకులతో చేసిన సారం తాగడం వల్ల రాత్రిళ్ళు తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లే సమస్య ఉన్నవారు ఉపశమనం పొందవచ్చట. ఈ మామిడాకు రసంలోని యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి. కాబట్టి షుగర్ ఉన్నవారే కాదు, పోషక ప్రయోజనాలు పొందాలనుకునేవారు కూడా ఈ ఆకుల రసం తాగొచ్చు అంటున్నారు నిపుణులు.